జగన్మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న సంస్కరణల ఫలితమే గ్రామ సచివాలయ వ్యవస్థ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముప్పాల మండలం రుద్రవరం గ్రామంలో 40 లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ మండల స్థాయిలో ఉండే ప్రభుత్వ శాఖల సిబ్బంది అంతా గ్రామ స్థాయిలో ఉండి ప్రభుత్వ పరిపాలన క్షేత్ర స్థాయికి తీసుకొచ్చే సేవలను ప్రజల గడప వద్దకే అందించే నూతన ఆలోచననే సచివాలయాలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు పాలనని డ్రామాలాడినట్లుగా కాకుండా మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి ఈ సరికొత్త వ్యవస్థలే సాక్షాత్కారం అన్నారు. చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి అమ్మకు వందనం అని పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం అమలు చేస్తానని ఇప్పుడు ఉత్తుత్తి హామీలు ఇస్తున్నాడని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అన్నేళ్లలో అమ్మఒడి లాంటి పథకాలు ఎందుకు పెట్టలేదని దుయ్యబట్టారు. రామలింగారెడ్డి గారు, ఈ గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు మన విజయభాస్కర్ రెడ్డి గారు, పేరు గారు, ముఖ్య అతిథులుగా నాతో పాటు చేసినటువంటి నిమ్మకాయ రాజనాథ్ గారు, అదేవిధంగా పక్కాల సూరిబాబు గారు, పార్టీ అధ్యక్షులు నాకా శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే జడ్పీటీసీ ప్రతినిధులు గోపాలరావు గారు, బాబురావు గారు, ఇంకా వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలు, పార్టీ నాయకులు, ఈరోజు సమావేశానికి చేసినటువంటి రుద్రవరం గ్రామ ప్రజలు, సోదరులారా, ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేశాం. చాలా మంది పెద్దలు చాలా వివరంగా చెప్పారు. సెక్రటేరియట్ దాని యొక్క ప్రాముఖ్యతని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏది కావాలన్నా మండల హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో సమస్యని మీ గ్రామంలోనే పరిష్కరించుకునే విధంగా ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలి. లేదు రాబోయే కాలంలో ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూమిని అమ్ముకున్నప్పుడు లేదా కొన్నప్పుడు క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఎక్కడికో వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ గ్రామంలోనే ఈ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా, ప్రజల వద్దకు నిజంగా పాలన తీసుకొచ్చే విధంగా. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన అని చెప్పి ఊరికే డ్రామాలు ఆడేవారు. కానీ ఇలా కాదు, ఇది నిజంగా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించారని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేస్తారట చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. ఆయన దించేస్తాం, నేను ఎక్కేస్తా. ఎక్కినప్పుడు ఏం చేసామని అడుగుతా ఉన్నా. ఎక్కి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, 14 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఒక్క పథకాన్ని కూడా తీసుకురానటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి. డాక్టర్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు బ్రహ్మాండమైనటువంటి పథకాలు. ఉచిత విద్యుత్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు.